నేనైతే మీకు చెప్పాను కదా, మా ఊర్లో అయితే దేవుడు ఉన్నాడు, అంతకు ముందు అయితే ఆయన కూడా మనిషి. ఆ స్టోరీ మీకైతే ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తానన్నానుగా. సో ఆ డీటెయిల్స్ తెలుసుకోవడానికి నేనైతే మా నాన్నమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చాను. మీరు కూడా వినేయండి వాళ్ళ మాటల్లో. ఇప్పుడు వరదయ్య మఠం దగ్గరికి వచ్చిండు. వరదయ్య మఠంకి వెళ్ళి వచ్చి అక్కడ ఉండి మన గుండోళ్ళ తోటకాడ పల్లె వాళ్ళంతా ఈడ ఇల్లేద్దామి, ఎక్కడి నుంచి స్వామి ఇచ్చినాడని వాళ్ళు గోడలు పెట్టించారు. గోడలు పెట్టించారు, తలుపు పెట్టించారు. ఇంకా కప్పేద్దామనేరికి ఆడుండకుండా మన ఊరికి వచ్చాడు. ఇంకా మన ఊరికి వచ్చి రామస్వామి దేవాలయం మీద కూర్చుంటుంది. చెన్నై పాలి పోయి స్నానం చేసి వచ్చేది, జంక చర్మం వేసుకొని, ఇంకా పైకి వచ్చేది బాగా నీళ్లు పోసుకునేది, కండవ చుట్టుకొని, ఇంకా బాగా భాష పాట పెట్టుకొని బావి చుట్టూ తిరిగి వస్తాడు. మునుగడు ఆయన, ఈత లేదేం లేదు. భాష పాట పెట్టుకొని బావిలో తొనుకుతుంటాయి కదా, ఇంకా తొనుకుతుండగానే ఆ బావిలో వచ్చి ఆ నరకాడికి వచ్చేది, నీళ్లు పోసుకుని కండవ బాచపాట్లు పెట్టుకొని నీళ్ళలో కూర్చొని ఆ నీళ్ళలో కూర్చొని పోసుకుంటాడు. నరవలు కూర్చొని తిరిగి వచ్చినాక, మూడు చుట్టూ తిరిగి వచ్చినాక నరవలు కూర్చొని బాసపాటు పెట్టుకొని ఆ కండవ పిండుకొని సొక్కేసుకొని వస్తాడు. మళ్ళీ రామస్వామి దేవాలయం మీద కూర్చుంటాడు. మన జేజీ వాళ్ళంతా ఆ తగిన వాళ్ళు, అడ్డ మూడు వాళ్ళంతా పాలిస్తాడు. పాలిస్తే పాలు తాగి అట్ట ఉంటుంది. కొన్ని రోజులు ఆయన అక్కడ ఉండడానికి ఏం చేసినట్టు పాలు మానుకున్నాడు. ఇంకా ఆయనకు ఆడ తానం చేపించేది. నేను పొరం పెట్టినాడు, ఎవరిస్తారు ఈ స్వామికి, ఎవరిస్తారు పాలని ఇయ్యలే. అప్పుడు మన పెద్దోళ్ళంతా, ఈ పెద్దయ్య గారు వీళ్ళంతా పెద్ద పెద్దోళ్ళంతా కూర్చొని మాట్లాడు. ఈయనను ఎక్కడైనా ఇల్లు వేసి సరిపోతాది, ఈయన కూడా తగ్గు రకమైన కొద్దిగా అన్నం కావాలి కదా అని మాట్లాడు. అప్పుడు చాలా మంది గోడైనది అడుగుతా దగ్గర ఆయనైతే బాగా కుదురుతాది. ఆయన చెప్పు వాళ్ళకైనా ఆయన ఏనాడైనా నిలిస్తే బాగుంటాదని ఆయన ఇస్తానని. అప్పుడు ఆయనకు ఏర్పాటు చేయాలని రెడ్డిగా చిన్నకోటమ్మని ఆ రెడ్డి తోడ గుడిపాడికి ఆమె పిల్లలు లేరు. ఆమె కూడా ఇన్ని వస్తా పోకుండా స్వామి దగ్గర ఆమె నేను బావి ఇల్లు వేస్తానని. ఈ పిచ్చే చెల్లెలు సెన్సమ్మని ఆమెకు పిల్లలు లేరు, ఎర్రగొండపార. అయితే ఇంకా ఆమె వస్తా పోతుంటది. ఆమె నేను బావి ఇస్తాను. వాళ్ళిద్దరు ఉపకారం చేసినది. ఈయన తలం ఇచ్చిండు, వాళ్ళ ఇల్లు ఆమె ఇల్లు వేపించింది, ఈమె బావి ఇచ్చింది. ఇంకా ఎక్కలోళ్ళని ఉండదు. ఆడ ఇల్లు వేసి ఆయన ఉండబట్టినాకే పిచ్చే సెన్సమ్మ మరుదులు వాళ్ళు ఎర్రగొడపాలి. ఆయన పుట్టి అది ఇచ్చింది. ఈ స్వామి దగ్గరికి వచ్చిండప్పుడు వచ్చినాకే నా స్వామి నాకు ఏనికి పుట్టి వ్యాధి పోతే నీకు ఇక్కడ మిద్దె కట్టిస్తానని ఆయన మిద్దె కట్టించాడు. ఇంకా సవికారండి నాకే ఆయనకు అన్నం కావాలి కదా. మళ్ళీ మన పెద్దోళ్ళంతా అప్పుడు మళ్ళీ మాట్లాడుకొని స్వామికి అన్నం, మన రైతులకు మనము ఏదో పొద్దులు లేస్తే ఇంత అన్నం వండుకొని తిని వెళ్ళిపోయే వాళ్ళము. ఆయనకు సాయంత్రం అన్నం ఎత్తడం, మధ్యాహ్నం అన్నం ఎత్త పొడిచే వాళ్ళు ఎవరా అని అప్పుడు అర్థం చేసుకొని బాగా నమ్మకం ఉండదు. ఆమె అయితే కుదురుతుంది ఆయనకు అన్నం వండి పెడితే. మన బడి పిల్లలు మధ్యాహ్నం ఇచ్చేస్తుంటారు స్వామికి. నేను అప్పుడు ఆమె కాడికి పోయి మాట్లాడింది. అమ్మ బియ్యము ఆయనకు సంవత్సరానికి ఎన్ని పడతాయి, ఆ ఖర్చులు మేము ఇస్తాం దేవరాశి. ఆయన మట్టుకు నీకు మట్టుకు మధ్యాహ్నం మట్టుకు అన్నం వండి అంపియాలా అని ఆమెను చెప్పింది. సరేనమ్మని ఇంకప్పుడు ఆమె అన్నం వండి పంపిస్తాం. పంపించి బడి పిల్లలు ఎత్తపోయేది, మూత చేయకుండా ఎత్తపోవాలి. ఆ టిఫిన్ ఎట్లుండదని కూడా లేదు. ఒకనాడు చిన్నగంగ అయినా ఎత్తపోవాలి. చిన్న పిల్లోడై బయలు పోయినాక ఎత్తపమంటే ఆయన మధ్య పోయినాక మూత తీసాడు. ఈ చెట్టు నువ్వు వండుకున్నావు, నేను కొడతానని ఆ టిఫిన్ మూత తీయకుండా ఆయన కొట్టిండు. టిఫిన్ మూత తీస్తావని ఈ రోజుకి చిన్నగా దండం పెట్టాడు. సాయంకాడ కొబ్బరికాయ కొట్టాడు, దండం పెట్టాడు. నాకు కొట్టి నేను తినలేదు స్వామి, ఊరికి మూత తీసినాను, నేను అట్లా అంటుకోలేదు స్వామి. ఇప్పుడు కూడా మేము ఇప్పుడు అని అడిగితే నేను తినలేదు చూపులా, అయినా ఏముంది అన్నట్టు మూత తీసిన గాని నేను తినలేదు, అసలు అంటుకోలేదు. పోతున్నా కానీ చంపుకుంటే తెలుసు స్వామి కదా. మనం క్యారేజ్ ఇచ్చే నెలకొండ పోయి ఆడ పెట్టి రావటం, అది మనం మూత తీసి ఏముండదు. ఈయన ఉదాకోడు కాదు చూసేట
చూసేసరికి వచ్చిన ఎవరన్నా మనం ఏదైనా బాగలేకపోయినా బర్రె బాగాలేకపోయినా మనిషికి బాగలేకపోయినా ఏం బాగాలేకపోయినా సాయంకాడికి అని పోతాను. పోతే నా కాడేముంది పిచ్చి పిల్లలాగా, నేనేముంది నేను ఇవాళ మనిషినే కదా, నా కాడేముంది అంటే కాదు స్వామి ఇవాళ మా బర్రె బాగాలేదు స్వామి, నాకు బాగాలేదు స్వామి అంటే మళ్ళీ ఏదో ఒకటి పెడితే అసలు బాగుంటది. తేలు గుడితే పోతే తేలు గుట్టింది రాటి పోతే ఆయన కాడికి పోతే స్వామి తేలు గుట్టింది స్వామి అని పోతే ఆయన ఏదో చేస్తాడు పోతే అట్లా అట్లా కొన్ని రోజులు ఉండం. కొన్ని రోజులు ఉండడానికి మేము పోతాం బరిగొడ కాసేది. బరిగొడ కాసేది వాగం దూరిపోతాం. పోతే ఇంకా కొండలు ఉంటాయి ఆడ, కొండలు మల్లె చెట్లు ఇంత చాలా పూలు పూసి ఉంటాయి. మొత్తానికి నీళ్లు పోసిస్తాడు కొండలకు. మరి సేదురుబాయిలో ఆయన కాడ పూల చెట్లకు మొత్తానికి పోపిస్తాడు పూలు ఇంత స్వామి. పోతే పిచ్చి పిల్లలు అలా పుణ్యం చేపిస్తాడు. పుణ్యానికి అడుగుతాడు. మనం పోతే ఏదైనా బాగలేనప్పుడు మరి రేపు వచ్చే పుణ్యం మీరు చేపిస్తారంట. స్వామి చేపిస్తామంట. 4 తవలు బియ్యం ఎత్తపోయి కట్టెడు బెల్లం ఎత్తపోయి ఆయన్ని వండి మొత్తం బుచ్చికి పెట్టి ముద్దలు చేసి మనం అంత కూడా తీసుకునే లేదు. తప్పాలు కడిగి మనకు పెట్టి ముద్దే అలారం పెట్టి ముద్దే ముద్ద. ఇప్పుడు అలా కొండలు తెచ్చుకునేది లేదు. మొత్తం పెట్టి రావాలి. అట్లా పెట్టి వస్తుంటే ఇంకా వారానికి ఒకళ్ళను పున్నానికి ఒకళ్ళను అట్లా అడిగి చేపించుకుంటారు. అట్లా చేసి మనం నీళ్లు పోసినందుకు సభ్యత్వం ఏదో ఆయన మనకు పెడతాడు. కొన్ని రోజులు ఉండడానికి ఆయన ఏం చేస్తున్నట్టే ఆయన చేసుకుంటాడు. మనం ఆ పని అంతా చేసినాకే దత్త కూర్చుని శుభ్రంగా కడిగి బోరి పిచ్చి పిల్లలు అడగ బోరి మెమ్మోళ్ళు కొడతారు. పొద్దు నుంచి పోయి సాయంకాలం ఉండారని కొడతారు గాని బోరి కంతలు ఎక్కువ స్వామి పోతే స్వామి అని పోతే రేపు పుణ్యానికి కావాలా నా కాళ్ళు మళ్ళీ మేము నీళ్ళు అయిపోసినాకే కాళ్ళు మొత్తం పిసకాల. ఒకళ్ళ కాళ్ళు పొట్ట అసలు ఎమికలు తగలవమ్మా. అబ్బాయి ఎమికలు తగలనే తగవు. ఇప్పుడు మనకి ఇట్లా బిస్కు తోటి ఎమికలు కాదు, ఆయన బిస్కు తోటి దూది. ఇదంతా మొత్తం పొట్ట ఇవన్నీ పిసకాల్సింది. మళ్ళీ బిసికించుకుంటాడు. అన్ని పనులన్నీ చేసినాక అది ఇచ్చి తిన్నానికే ఆ తప్పాలు గడిగి స్వామి ఆడ పెట్టినామంటే ఇంకా పోయినట్టు. ఒక 10 ఏళ్ళు ఆడతాం ఒక్క పోతాండి. ఊళ్ళు బాగుంటే బేమ కదా మాకు పిల్ల చెట్టాలుగా ఇయ్యడు. ఇంకా పోరని ఇంకా కంచ అడుగుతాడు. అట్లా వచ్చి ఇంకా ఏగయ్య పాటి రామయ్య భజన చేసుకుంటాడా అట్లా ఉండడానికే ఏమి ఏగిదాసు. మరి నేను ఏనాడైనా గాని రాముడేమో పాపం ఎక్కువ, నువ్వు మటుకు నాకు నేనుండ 4 కల్చం పెడతానంటావా పెట్టనంటావా అని నేను అడిగండి. ఏగమా చెట్టే గారు ఏగే అడిగితే స్వామి నేనుండ 4 కల్చం పెడతాను అని చెప్పాడు. మరి నేను తగ్గు రకమైన పెద్దోళ్ళందరూ ఉండరు కదా, నా శిశువులు వస్తారు. తిరణాలు కొత్త వాళ్ళు బెంగుళూరు నుంచి ఆయన శిశువులు ఉండరు. వాళ్ళకు మటుకు నేను చచ్చిపోయినానని ఇంతకంత చెప్పకూడదు. అది ఆడ యాప మొలకుంది, చిన్న మొలక ఆడ పెట్టి నన్ను పూడ్చినానికే వాళ్ళకు చెప్పాలి. వాళ్ళు ఇక్కడికే నా ఊపిరి పోయినాదంటే మటుకు వాళ్ళు ఇక్కడ ఉంచరు అని ఆ మాట చెప్పి ఆయన ఏం చేసినట్లు ఒకసారి ఈ ఏదో టిఫన్ ఏదో చేసుకున్నాడు. ఆ మసిగుడ్డ సూర్యులో పెట్టాడు. ఇల్లు మొత్తం గాలిపోయింది. ఆయన బందాబత్తు మొత్తం ఆయన పండుకునేవి గాని ఆయన ఏమేమి ఉండయో అవి మొత్తం కాలిపోయినాక ఆయన చాలా బిర్రు తప్పిపోయింది. ఒక్కులు ఆయన మొత్తం తపక్కి నీళ్లు గాలిపోయేరికి ఆయన బయటకు వెళ్ళి వచ్చాడు. వాయమ స్వామిలు కాలుతుంది అని మన ఊళ్ళో పోయేరికి మొత్తం కాలి కజపడ్డది. ఆయనేమో ఎట్లా బయటకు వచ్చాడు. ఆయన బందాబత్తు పోయినాక ఆయన తగ్గు రకమై అప్పుడు చెప్పాడు, నన్ను మటుకు మా యాప్ చెట్టు కిందనే గాని ఎక్కడ పెట్టదు, పెట్టినా గాని వాళ్ళకు మటుకు దాడి చెప్పొద్దు. నా శిశువులు వచ్చినా నన్ను అంత ఎమికుండా గాని తీసుకుపోయి అక్కడ వాళ్ళు సామాధులు చేసుకుంటారు అని చెప్పి ఆయన చచ్చిపోయేటప్పుడు ఆ మాట చెప్పింది. ఏగయ్య రామయ్య వీళ్ళందరూ ఆయన భజన చేసుకుంటాం. మనం రోజు పోయి భజన పున్నం నాడు అట్లా నైద్యం పున్నానికి ఒకరు చేసుకుంటా అట్లా మనం పోయేది ఏదైనా పాలు మానేది పుట్టలు ఎల్లమ్మ ఎత్తుకొని పోయితే ఆమె వాగులేకపోయి ఆ గుడ్డలు ఉతక్కలేక పడి అది స్వామికి అడిగిపోయినా.
ఈ గడగడగడగడ ఊరుతుందంట. ఆ ఫోటో ఉండేది ఎవరి అబ్బాయి సూర పెట్టిన వాళ్ళే. ఇప్పుడు రవి వాళ్ళ పెద్ద కట్ట మీద పడి బండి మీద పడి వాళ్ళే అది మూట కట్టుకొని ఆవులు అయిపోయిందంట. ఆవులు అయిపోయి ఆడ వేసరికి ఆ ముట్ట పగిలి నీళ్ళ మీద వేసరికి ఇంకా చూసి ఇంక స్వామికాడు పరిగెత్తిందంట. పోయి గబ 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 పోయి ఏడుతామని అట్ట వణుకుతుందంట. ఏంది ఎల్లా ఏడకొచ్చి ఎల్లా మరి ఏంది ఎల్లా ఎక్కడికి వచ్చిన ఎల్లా ఏంది ఎల్లా అంటుండట. ఏం లేదు స్వామి ఏం లేదంటే చెప్పే ఏంటంటే స్వామి ఇచ్చినాను ఉతకలేకపోతున్నాను స్వామి నాకు భయం అయితే ఏం పర్వాలేదు శుభ్రంగా ఉంటాయి పొమ్మని ఆడికి వచ్చారు శుభ్రంగా ఉంటాయట గుడ్డలు. ఏమైనా అనేది లేదా లేకుండా గుడ్డలు చుట్టుకొని ఆరేసుకొని ఇంకా వచ్చి ఆమె సత్యంత వరకు స్వామికి ఆడిపోతా. ఇంకా ఎవరు మనం పోయిన వాళ్ళకి సాయం అవుతున్నది కాబట్టి మత్తుగా పోయేది ఉండన్నాలు. ఇంకా ఆయన వాళ్ళ శిశువులకు చెబితే ఎంత మోసగాలి బారిపల్లెలు మాగ్యని చెప్పే మాట అయితే ఆ సమాధిలో ఉండే ఎమికలైన తీసుకుపోయి మేము అక్కడ జీవ సమాధి చేసుకొని అక్కడ పూజ చేసుకున్నామంటే నేను మటుకు రాను. మీ మన ఆ పట్టణం అనేది నేను రాను. ఈ శ్రీశైల భూమిలో నేను మరణించాలా, ఇక్కడ నాకు పూజ జరగాల. ఈ శ్రీశైల భూమిలో నేను మరణించితే నాకు పుణ్యమే కాని మన రావటం నేను రానని వాళ్ళ శిశువులకు ముందే చెప్పిండు. వాళ్ళ పేరు నంజూరే. నంజూరే వాళ్ళ మిద్దె ఉంది పక్క. వాళ్ళ 3 పేర్ల పుటవలు ఉన్నాయి అక్కడ వచ్చేవారు వాళ్ళకు చెప్పిండు నేను ఎంత మాత్రమైనా ఈ శ్రీశైల భూమిలో నాకు మరణించాల నాకు సంతోషము. మన రాష్ట్రం నేను రాను. మీరు నన్ను మటుకు కాసి పెట్టుకోగాకండి. ఒకవేళ కాలాన్ని నేను చనిపోతే అప్పుడు మీరు వచ్చి తిరణాలప్పుడు వచ్చి పౌర్ణానికైనా వచ్చి మీరు అక్కడ పూజలు చేసుకుందరు గాని ఈ పేరు మీద నా పేరు మీద నేను మట్టు రాను. నాకు శ్రీశైల భూమి నాకు పుణ్యక్షేత్రం అన్నాడట స్వామి. అందుకని మన శ్రీశైల ఆయన పెద్ద పెద్ద గురువులు ఉండరు, పెద్ద పెద్ద శిశువులు ఉండరు. అంత రాటం తప్పించుకొని అక్కడ ఎక్కడ పుట్టిండో పెళ్లి లేదుగా. తల్లిదండ్రి ఏమి చెప్పలే, తల్లిదండ్రిని చెప్పడు. ఆయనకు పెళ్లి లేదు, ఆయన ఒక ఏమి లేదు. నా తల్లిదండ్రులు ఇల్లు అని చెప్పడు. ఇంత ఏతంగా ఉండడు కదా. ఏగి పొద్దున్న లేతే అంటాడు పెళ్లి కాలే. ఆయన అట ఏగి పెళ్లి పెదిట లేకుండా ఆయన అటవేగి అన్నమాట. ఆయన పెళ్లి లేదు వాళ్ళకు మటుకు చెప్పకుండా ఆయన శిశువులందరికీ అక్కడ పెద్ద పెద్ద యాత్రలన్నీ బోధించుకొని మన శ్రీశైల భూమిలో ఆయన పుణ్యక్షేత్రం అనుకున్నాడమ్మా. ఈ శ్రీశైల భూమిలోనే ఎంతకు మన ఊర్లో నిలిచిండు. అప్పట్లో స్వామిని కొంతమంది తలుచుకోరు. ఇంకా ఇప్పుడు ఆయన చచ్చిపోయినా కదా ఈ యాప్ చెట్టు కింద పెట్టాలి నాకు బండ్లు జరగాలంటే కొంతమంది అన్నారు. అబ్బో దారిన పోయాలి కానీ నీళ్ళు కానీ ఈయన బళ్ళు తిరుగుతాయంట అని కొంతమంది అన్నారు. తెలవను తెలిసిన వాళ్ళు అని లేదనుకో. కొంతమంది అబ్బో ఈయనకంట బళ్ళు తిరుగుతాయంట తల ఉండాలనంటారు. ఈయన పోతుంటే ఆయన కొండగడ్డికి పోయితారు కానీ నీడియడు, వాకిలి దాటి రానియడు అని అన్నారు. అట్టాది మరి బండ్లు ఎట్ట పోయి మిద్దెలైనవి మేడలైనవి ఎంత పుణ్యక్షేత్రం ఎంత చరణాలు అయిపోయి ఆయన చేసుకున్న పూర్వకృతం బాగా మన ఊర్లో నుంచి ఎప్పుడు సోమవారం భజన, పున్నం నాడు భజన, ఎప్పుడు నైట్గా చేసేవాళ్ళు భోజనాలు ఎంత ప్రబలమైందమ్మా. ఆయాలు ఏముంది ఏమి లేదు, చుట్టూ పెట్టారు యాప మొలకలు ఎంత మేము పుట్టినానికనే మేము చిన్నపిల్లలప్పుడు ఆయన వచ్చిండు. ఇవాళ మా కళ్ళకి ఎంత ఆడికి పోతే సాయంకాడికి పోయి ఎట్లా ఎంత అన్నం ఆయనకి ఎట్ట డబ్బులు వస్తున్నాయి అసలు మనం పెట్టినాం. సోమవారం అంటే డబ్బులు ఇస్తుండ్రా, ఏదన్నా కట్టియాలంటే లక్షలు ఇచ్చింది. ఆ రేపులు రేపులు వేపి తరంబరాల మండపం కట్టియాలా ఇంకొక స్వామి కాడ ఏదన్నా పెళ్లిళ్ళు చేసుకోవాలంటే బాగుంటదంటే అప్పటికప్పుడు ఆడికి వచ్చిన వాళ్ళు నేను 50,000 ఇస్తానంటే నేను 50,000 ఇస్తాను, నేను లచ్చిస్తాను. అప్పుడు తరంబరాల మండపం అయితే వెనక రేపులు వేపియాలా. ఎవరైనా పరతీపులు వానప్పుడు వచ్చినప్పుడు తిరణాలప్పుడు
ఉండాలంటే అవుతుందంటే అప్పటికప్పుడు డబ్బులు వస్తున్నాయి. ఇంట్లో స్వామికి లక్షలు లక్షలు వస్తున్నాయమ్మా. ఆయన చేసుకున్న పుణ్యమేమో గాని లక్షలు లక్షలు వస్తున్నాయి. అందుకు ఏ పనికైనా ఇందులో పెద్దయ్య గారు ఇంక పట్టులు పెద్దయ్య గారు చేపిచ్చేదైనా ఏదైనా ఆ అబ్బాయి మానుకున్నాడు. మనమూరు అబ్బాయి దిగిండ్రు, పనులు బాగా చేయ స్వామికి బాగా జనానికి రాను పోను అని బాగా అంటే ఇన్ని చేస్తున్నారంటే ఆడ మొక్కుంటే కోరికలు నెరవేరుతున్నట్టే కదా. అందుకే చెయ్యం. ఇప్పుడు మనము ఇవాళ పోయి దండం పెట్టుకున్నాం, ఏదో మన శక్తి ఉండదు, మనకేంటికి దండం పెట్టుకున్నాం, మన పిల్లలు బాగుండాలని దండం పెట్టుకున్నాం, మనకు ఉద్యోగం రావాలని దండం పెట్టుకున్నాం. ఏదైనా పంట పండితే గుమ్మడికాయ గాని ఏదైనా పోయి స్వామికి ఆడపెట్టి దండం పెట్టారు. పంటలు పండినా కానీ ఆయన చేయబట్టే కదా మనం చేయ కూర్చుంది. ఇప్పుడు మనం ఆయన మనకేమి కళ్ళ చూడకపోతే మనం ఎందుకు చేస్తాం? ఎట్ట పెరిగింది. అట్లనే శ్రీశైలం కూడా పుణ్యక్షేత్రం అయి ఆయన అప్పుడు శ్రీశైలం కూడా పోతుంటాడు వస్తుంటాడు. అయితే ఆయన నరమానుడికి నేను పిచ్చోనే గాని నరమానుడికి అంత గొప్ప చెప్పారు. నేను ఇంత యాదాంతుని, నాకిట్ట జరుగుద్ది, నేను స్వామిని, మా ఊళ్ళు పలానికి మా ఊళ్ళు ఉండరు, అమ్మ వాళ్ళు ఉండరు, మరి నా బంధువులు ఉండరు అని ఏ మాట చెప్పడు. ఏది స్వామి మరి ఏదన్నా ఇచ్చేవాళ్ళు అలా నా కాడ ఏముంది స్వామి స్వామిని మీరు వస్తారు కానీ నేను ఇయ్యాల మనిషిని కాదే స్వామి చెప్పాలంటాం అంటాడు గాని నేను స్వామిని నేను బాగా చేస్తున్నాను అన్న మాట రాదు. మాట రానే రాదు. అట్లా ఆయన జరుపుకునడం. ఇప్పుడు బాగా చెట్టయ్య గారి గంగ చెట్టయ్య గారు చెప్పడు భజనకు పోతాడు. వాళ్ళ మామ ఉన్నాడు గట్టి వంకాయ వెళ్ళాం తిరపతం ఎప్పుడు తగులాటే. ఎందుకంటే అట్లా స్వామికాడికి పోతుంటాడు పని మానుకోని. ఆయన ఎంత అన్నా గాని స్వామికి మాట ఇచ్చాడు కాబట్టి ఎప్పుడు వాళ్ళకు పిల్లలందరూ ఆస్తంలో కలిసి వచ్చింది. ఇంకా ఇప్పుడు ఏం చేసారు వాళ్ళ నాయన తెచ్చిపోయినాక వాళ్ళే ఉరుకుతుంటారు. ఏందబ్బాయి మీరు అప్పుడు మీ అమ్మ మీ తాత స్వామి కాడికి పోతే అమ్మతో నడిచినారు, ఇవాళ మీరు ఎందుకు స్వామి అమ్మ స్వామి నా బిడ్డలకు పిల్లలు చెట్లా అంటాడు. నా బిడ్డలకు పిల్లలు మా శివయ్యకి పిల్లలు, మా శివయ్యకి 2 కొడుకులు పుట్టిండ్రు, మాకు స్వామి కళ చూస్తుండ్రమ్మా అంటారు. ఇవాళ వాళ్ళ నోటి ఆ మాట వాళ్ళ నోటి కూడా నేను ఈ మాట వాళ్ళ నోటి ఆ అన్నకి చేదిలి పూజ పిల్లలు కూడా వాళ్ళకి లేరు. శివయ్యకి లేరు. ఈ స్వామికి బిడ్డ నేను పోనాను, చిన్నపిల్ల నేను పోనాను పోనంటే స్వామి కాడికి పోయి దండం పెట్టుకున్నాను. స్వామి కిట్టయ్య చెప్పిండు ఒకనాడు మొన్న ఆయన కూర్చుంటే ఎప్పుడన్నా వాళ్ళ నాయనైనా నాకు చెబుతాడు ఇట్ట అన్నమాట. ఆ కిట్టయ్యనే చెబుతాడు. ఏందయ్య అంటే అమ్మా ఆ సాయంకాడికి మీరు దండం పెట్టినాను స్వామి, మా నాయన తరం నుంచి మీ కాడ మేము నమ్ముకొని చేస్తున్నాం, ఇవాళ బిడ్డ ఇట్లా దారి తప్పినది అంటున్నారు. నా బిడ్డకి ఏదో ఫలం ఇచ్చి నా బిడ్డ మనసు స్వామి దండం పెట్టినాడు. ఆ అమ్మాయి చిన్న పిల్లోడు పొయ్యి పోను అతను మన ఊరు మొత్తం పోతాను లేదు పోరాను అట్టాన్ని పోయింది బాబు, నాకేం పర్వాలేదు ఆయన కిట్ట అయితే. సో అంతే అన్నమాట. సో అట్లా స్వామి మనకు అంతవరకు తెలుసు ఆయన ఋషి ఉన్నప్పుడు అనేసి మనమేమో ఎక్కువ పనులో పోయి వాళ్ళమై మేము మటుకు ఆయన చూసినాము. అది చూసినాము. అవన్నీ మీరైతే స్వామి వారి సేవ చేసుకున్నారు. మేము మటుకు చూసినాము. మేము చూసినాం మా తోట అనే కదా. నేను తోటకాడి పనికి పోతే సాయంకాడికి ఎదురుగా నేను కొట్టాడు కదా ఇల్లు పోతుంటా నేను. మేము బాగా చూసినాం. కుళ్ళే వాళ్ళగా గోధుమ పెట్టకపోతే అంత తింటాడు అంత నాకు అంత తిండు. ఏదైనా మనం కాయబోయేకపోయినా మళ్ళీ మనకి ఇస్తాడు, తినమంటాడు. పెట్టి